ఏమండి మీది ఊరేగా? అవునండి సార్, మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం. నవ సమాజం పత్రిక రిపోర్టర్. ఒక్కో వారం ఏదైనా ఒక గ్రామానికి వెళ్ళి ఆ ఊరి కథలు రాస్తుంటాం. ఈ వారం ఈ గ్రామం గురించి రాద్దాం అనుకుంటున్నాం. ఈ ఊరు గురించి కాస్త వివరంగా చెప్తారా? రండి. ఈ ఊరు గురించి రాయబోతున్నారా? అంత గొప్పతనం ఉందండి ఈ ఊళ్ళో. ఎప్పుడు నీళ్ల గురించి సమస్య లేదండి. అందుకే మా ఊరు ఎప్పుడు పచ్చగా ఉంటుందండి. పిల్లలు బడిలోకి వెళ్లకుండా రోడ్డు మీద ఎప్పుడు గోయలాడుకుంటూ ఉంటారు. రోడ్ల మీద చేరి కుక్కలాగా పోటాడుకుంటూ ఉంటారు. ఇక ఈ పెద్దవాళ్ళు ఉన్నారు చూశారు, పని బాటలకు వెళ్లకుండా అరుగు మీద కూర్చొని కబుర్లు ఆడుకుంటూ ఉంటారు. దీని గురించి రాస్తారంటారేమిటి? ఏంటి ఇక్కడ అందరూ కొబ్బరికాయని బ్యాగ్ లో పెట్టుకొడుతున్నారు? ఇప్పుడు చూడండి తమాషా. ఇవ్వండి అమ్మా. చూసారా కొబ్బరి ముక్కల కోసం ఎలా పోటాడుకుంటున్నారు? ఇందుకేనమ్మా ఇలా పగల కొట్టేది. ఈ ఊరి ఆడవాళ్ళు చాలా తెలివిగల వాళ్ళమ్మా. ఇక్కడ ఫోటో నాయనా స్వామి, అలా చూడొద్దు. నాకు భయంగా ఉంది. ఎలాగైనా నువ్వు నవ్వాలి. నువ్వు నవ్వేదాకా నేను వదలను. ఎప్పటికైనా దేవుడిని నవ్వించాలని రోజు ఇలాగే నవ్వుతుంటారమ్మా. అది సరే గాని, ఈ ఊర్లో జరిగిన ఏదైనా సంఘటన, విచిత్రమైన సంఘటనలో లేదా ప్రేమ కథలు అటువంటివి ఏమైనా ఉన్నాయా? పేపర్లో రాసేట్టుగా చెప్పుకోదగ్గ కథ ఏమీ లేదమ్మా. నేను చెప్తాను. ఒక అమ్మాయి 7 సంవత్సరాలు ఇంటి గుమ్మమే దాటకుండా ఇంట్లోనే భద్రంగా ఉంచారు. చూస్తారా? సూపర్, డిఫరెంట్గా ఉంది. అమ్మా, ఈ ఊర్లో ఆ కుటుంబానికి ఉన్న పేరు, వాళ్ళు గడిపిన జీవితం చెప్పలేమమ్మా. ఇదిగో ఇదే ఆ మహాలక్ష్మి ఉండే ఇల్లు. ఈ ఇంట్లోనేనమ్మా చాలా సంవత్సరాలుగా పనివాడిగా ఉన్నాను. లోపలికి రండమ్మా. అదిగో ఆ ఫోటోలో ఉన్నారే, ఆయన మా అయ్యగారు, మా అమ్మగారు. అమ్మా, ఎవరు? నేనేనమ్మా, సీతయ్యలు వచ్చాను. ఏమిటి విషయం? పట్నం నుంచి పత్రికోళ్ళు వచ్చారు. దేనికి? అమ్మా, నువ్వు 7 సంవత్సరాలు ఇంటి గుమ్మం దాటకుండా ఉన్నావు. అది ఎందుకు ఏమిటని అడగడానికి వచ్చారు. నాకెవరిని చూడడం ఇష్టం లేదు. వెళ్ళిపోమని చెప్పండి. మీరు బయలుదేరండి, నేను చూసుకుంటాను. అలాగే సార్, మీరు వెళ్ళండి. తాగడానికి కొంచెం నీళ్ళు ఇస్తారా? లోపలికి రావచ్చా? రండి. ఇదిగోండి. నాకు దాహంగా లేదు. మీ గురించి తెలుసుకోవాలని ఇంత దూరం వచ్చాను. ఒక ఆడదాని మనసు ఇంకో ఆడదానికే తెలుస్తుంది. ఎందుకు ఈ విధంగా ఇంటి గుమ్మం దాటకుండా లోపలే బందీలా ఉంటున్నారు? చెప్పకూడని విషయం అయితే చెప్పొద్దు. అదేమిటో చెప్తే నాకు చేతులని సాయం చేస్తాను. చెప్తే ఎవరు నమ్మలేదు, మీరు మాత్రం నమ్ముతారా? నేను నమ్ముతాను, మీరు చెప్పండి. ఈ ఊళ్ళో అందరికీ చెప్పాను, ఎవరు నమ్మలేదు. పోలీసులకు చెప్పాను, వాళ్ళు నమ్మలేదు. కోర్టులో చెప్పాను, వాళ్ళు కూడా నమ్మలేదు. పేపర్ వాళ్ళు మీతో చెప్పి... ఇలా చూడండి, ఈ ఊరు, పోలీస్ స్టేషన్, కోర్టు, వీటన్నిటికంటే శక్తివంతమైనది పత్రికే. మా కలంతో సాధించలేనిదంటూ ఏమీ లేదు. మీరు చెప్పండి ప్లీజ్. నా భర్త ఒక ఉరిశిక్ష ఖైదీ. 7 సంవత్సరాలుగా జైల్లో ఉన్నారు.
జీవితంలో సుఖమో దుఃఖమో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి అనుభవించాలి. అందుకని నేను ఇంటినే జైలు చేసుకున్నాను. మీ ఆయన మీద ఇంత ప్రేమాభిమానాలు కలిగి ఉన్నారు కదా, ఆయన హత్య చేయడానికి కారణం ఏమై ఉంటుందమ్మా? నా భర్త ఏ తప్పు చేయలేదండి. మరెందుకు జైలుకి వెళ్ళారు? నా భర్త ఇది దమ్ములున్న గుండె, ఇది గుండె లాంటి కండ, ఇది ఆడోళ్లను అల్లాడించే వయసు. నా ఈడు నీకు తెలుసు, నీ తోడు నాకు పులుసు, నువ్వు నాతో పాటు వచ్చావంటే కరుసు. అరి రెండు జల్ల పాప నీ జంట కడితే తప్ప, నీ నడుం పట్టి ఆడుతుంటే అదిరిపోయేనమ్మా. జంట కట్టి చూడరు, గుంట కొట్టి ఆడరు. నిన్ను చూస్తే ఆగదు, ఈడులొంగి చావదు. కులికి కులికి వలపు చిలుకు, వలచి వలచి వయసు కలుపు, చేయి కలుపు, చేత కలుపు, మాట కలుపు, మనసు కలుపు. నీ చూపు పలకరిస్తది, అరే నా సొగ్గు పులకరిస్తది. అబ్బబ్బా రారా మా ఊరి ఎంతగాడ, నువ్వు వచ్చేసి పిల్ల అంతు చూడు. అబ్బా రారా మా ఊరి ఎంతగాడ, నువ్వు వచ్చేసి పిల్ల అంతు చూడు. అబ్బబ్బా నీ పైటలు పట్టి ఆడి, నే పాటలు పాడి పాడి, మా అన్న చిందులేసి చూపుతాడు. అది బంగిని పల్లికాయ, నీ చూపులు ఆవకాయ, నీ తిక్క వదిలిపోయేదాకా దులుపుతాను దుమ్ము. అల్లటప్ప కాదురా తగతి చూడరు, మా పటేల ఆటకు వచ్చి చూడు వేటకు. కులికి కులికి వలపు చిలుకు, వలచి వలచి వయసు కలుపు, చేయి కలుపు, చేత కలుపు, మాట కలుపు, మనసు కలుపు. నీ చూపు పలకరిస్తది, అరే నా సోకు పులకరిస్తది. రారా మా ఊరి ఎంతగాడ, నువ్వు వచ్చేసి పిల్ల అంతు చూడు. రారా మా ఊరి ఎంతగాడ, నువ్వు వచ్చేసి పిల్ల అంతు చూడు. చూడ్డానికి బస్తీయే కదా అని అందులోకి వెళ్ళడం వరకు ఓకే. వెళ్ళిన తర్వాత పొరపాటున కానీ అక్కడ ఉన్న వారిని ఏమైనా అన్నారంటే ఇక అంతే సంగతులు. ఎవరైతే అక్కడ ఉన్న వాళ్ళను కామెంట్ చేశారో వారు కాటికి వెళ్లాల్సిందే. పొరపాటున వాళ్లను ముద్దు పెట్టుకున్నా వాళ్ళకి చావే గతి. ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా అనే అనుమానం, సందేహం మీకు రావచ్చు. కానీ అక్కడ ప్రజలు ఆచార సాంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ విషం